ఉమ్మడి వరంగల్ జిల్లాలో థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. 24 మండలాల్లో 564 రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 530 జీపీలకు 1751 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం వరకు ఎన్నికల సామాగ్రితో గ్రామాలకు అధికారులు చేరుకోనున్నారు. మూడో విడత ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఇటు భద్రతకు సంబంధించి ఎన్నికల అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సింధు, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు ఇస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. 24 మండలాల వ్యాప్తంగా అధికారులు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 530 జీపీలకు 1751 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రోజు మండల కేంద్రాల్లో ఈ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లను కొనసాగిస్తారు. కాసేపటి తర్వాతనే ఆర్డీఓలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓల సమక్షంలో ఆర్ఓలు, ఏపీఓలు, పీఓలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసిన తర్వాత వారంతా కూడా సాయంత్రం వరకు ప్రత్యేక బస్సులలో గ్రామాలకు చేరుకొని గ్రామాల దగ్గర అక్కడ పోలింగ్ బూత్లలో ఏర్పాటు చేస్తే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఏఓలు కావచ్చు, ఏపీఓలు, ఆర్ఓలు అంతా కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ గ్రామాలలో మూడో విడత ఎన్నికలు జరిగినటువంటి గ్రామాలలో బిఎన్ సెక్షన్ అమలులో ఉంది. ఎవరు కూడా ఎన్నికల నియమాలని ఉల్లంఘించేందుకు పోలీసులు హెచ్చరిస్తూ కవాతులు నిర్వహిస్తూ ఓటర్లంతా కూడా స్వేచ్ఛా వాతావరణంలో, ప్రజాస్వామ్య వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరు ప్రలోభ పెట్టినా, ఎవరు భయపెట్టినా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి సంఘటనలు కావచ్చు, అటువంటి సమాచారం ఏదంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటే కూడా పోలీసులు కవాతులు నిర్వహిస్తూ ఓటర్లకు, ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు అనేక గ్రామాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయ పార్టీ ప్రధాన నేతలంతా కూడా సవాళ్ల పర్వం కావచ్చు ఫైటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. దాన్ని అర్ధరాత్రి చంద్రబాబుపేట మండలం చెరువుకొమ్మ తండాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కర్రలతో దాడి చేసుకున్నారు. ఎవరు గెలుస్తారో సర్పంచ్ గెలిచిన తర్వాత చూసుకుందామంటూ సవాళ్లు చేసుకుంటూ వారు దాడి దిగినటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో చాలా ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇలా చాలా గ్రామాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా కొన్ని గ్రామాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారు, గ్రామాల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్న చర్చ అయితే చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి తర్వాతనే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల మెటీరియల్ ను అధికారులు పంపిణీ చేస్తారు. సాయంత్రం కల్లా ఎన్నికల మెటీరియల్ తో అధికారులు పోలింగ్ బూత్ చేస్తారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.